హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 problems. ఇది ఎవరి కోసం చేస్తున్నాము? త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 77 అంటే 76 days కంప్లీటెడ్. దాంతోపాటు 76 వీడియోస్ కూడా కంప్లీటెడ్. ఆ వీడియోస్ అన్నీ మీరు డే 1 నుంచి చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ మీకు 100 days 100 problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 10 అని, డే 30 అని, డే 50 అని, డే 70 అని. సో పర్టికులర్గా ఆ డేని టచ్ చేస్తే ఆ డేకి వెళ్తారు. అక్కడి నుండి కంటిన్యూటీ అవుతుంది ప్రతి వీడియో, ఓకేనా? లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 76 డే 78 అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటాయి. ఆ ఎండింగ్లో నుండి కూడా మీరు చూడొచ్చు. ఇదే విధంగా ప్రతి వీడియోలోనూ ఉంటాయి, ఓకేనా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 77. సో ఈరోజు మనం మీడియన్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. అయితే మీడియన్ ఫార్ములా నేర్చుకోవడంతో పాటు మీడియన్ని ఏ విధంగా కనుక్కోవాలనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈరోజు చెప్పుకునేది స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ గురించి. సో ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ మనం డే 73 నుండి చెప్పుకుంటాము. డే 73 నుండి స్టాటిస్టిక్స్ చెప్పుకుంటా ఉంటాము. సో ఈరోజు దీనిలో మీడియన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ మీద ఫార్ములాని 4 మార్క్స్లో అడగచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు చెప్పుకున్నట్లే మీడియన్ ఫార్ములాను 4 మార్క్స్ ప్రాబ్లంలో అడిగితే ఏ విధంగా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ది ఫార్ములా ఫర్ మీడియన్ ఫర్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. అంటే మీడియన్ ఫార్ములా రాసి దానిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇంతకుముందు డే 76లో మోడ్కి ఏ విధంగా అయితే నేర్చుకున్నామో ఇది కూడా అంతే. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. దీనిలో ప్రతి టర్మ్ గురించి మనం రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ అంటే సేమ్ ఇంతకు ముందు లాగే లోయర్ లిమిట్ ఆఫ్ ది మోడ్కి అయితే మోడల్ క్లాస్, మీడియన్కి అయితే మీడియన్ క్లాస్. ఇది మర్చిపోకూడదు. ఇక్కడ మోడల్ క్లాస్ అని రాసి ఉంటుంది. దేనికి? మోడ్ కనుక్కునే ఫార్ములాలు. ఇక్కడికి వచ్చేకాడికి అది మీడియన్ కాబట్టి మీడియన్ క్లాస్ అవుతుంది, సరేనా? నెక్స్ట్ ఏమి? ఎన్, స్మాల్ ఎన్, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఓకేనా? ఈ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఒక్కొక్కసారి ప్రాబ్లంలో వాళ్ళే ఇస్తారు, లేదు అంటే మనం కనుక్కోవాల్సి వస్తుంది, ఓకేనా? రెండుటికి నేను చెప్తా. ఇంకా నెక్స్ట్ ఇంకేముంది? సిఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఉంటుంది. ఏమంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్. మోడ్కి అయితే మోడల్ క్లాసు, మీడియన్కి అయితే మీడియన్ క్లాస్. ఇంకేం మిగిలింది చూడండి? n/2 ఎఫ్ అంటే మీకు తెలిసిందే ఫ్రీక్వెన్సీ, అవునా? అయితే ఒక్క ఫ్రీక్వెన్సీ కాదు, ఆ ఫ్రీక్వెన్సీ పర్టికులర్గా దేనికి ఉంటుంది? మోడ్ క్లాస్కి ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, మోడ్ క్లాస్. మామూలుగా అయితే ఇది మీడియన్ కాబట్టి మీడియన్ క్లాస్, ఓకేనా? నెక్స్ట్ హెచ్ అంటే మనకు తెలుసు క్లాస్ సైజ్.
బట్ ఇక్కడ క్లాస్ ఏమవుతుంది, మీడియన్ క్లాస్ అవుతుంది. కాబట్టి మనం ఏమని రాస్తాము, సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇది ఫార్ములా. ఓకేనా, దీన్ని రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. క్లియర్. ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రాబ్లం చేస్తాం కదా, ఆ ప్రాబ్లంలో కూడా మనం ఈ ఫార్ములాని రాయాలి, ఎక్స్ప్లెనేషన్ చెయ్యాలి. ఇంతకుముందు మోడ్కి ఏ విధంగా అయితే చేసామో యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా అంతే. ఓకేనా, సరే ప్రాబ్లం చెప్తాను. ముందు మీరు ఇప్పుడు ఈ ఫార్ములా నీట్గా రాసుకోండి, ప్రాబ్లం కూడా చూద్దాం. సో ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాబ్లం చూడండి, ఇది కూడా 8 మార్క్స్ ప్రాబ్లం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ 400 నియో ల్యాంప్స్. ఫైండ్ ది మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ ల్యాంప్. సో మీడియన్ మెన్షన్ డైరెక్ట్గా ఇచ్చాడు మీడియన్, సో మీడియన్ కనుక్కుంటాం. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ నెంబర్ ఇచ్చాడు చూడండి, 400 నియాన్ బల్బ్స్. అంటే ఈ బల్బ్స్ అంతే, ఈ ఫ్రీక్వెన్సీ అంతా టోటల్ చేస్తే 400 వస్తుంది. ఓకేనా, ఇంతకుముందు ఫార్ములా తొడపలేదు, ఎందుకంటే మళ్ళీ రాయాలన్న ఉద్దేశంతో తొడపలేదు. ఓకే, సరే ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి, మనకి మోడ్లో చెప్పాను ఏమని, వాడు రోగా ఇచ్చిన టేబుల్ జస్ట్ కాలంగా మారిస్తే సరిపోద్ది అని. అవునా, అయితే మీడియన్కి వచ్చే కాడికి జస్ట్ ఒక్క కాలం అనేది యాడ్ అవుతుంది, ఒక కాలం అనేది యాడ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ 2 అలాగే ఉంటుంది, సేమ్ క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీ. మూడో కాలం పేరు ఏమవుతుంది అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే దీన్ని ఎలా కనుక్కుంటాం, సింపుల్, ఏమీ లేదు. ఇక్కడ మీకు పేర్లో ఏముంది, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే అర్థం ఏమంటే చిన్న నెంబర్ నుండి బిగ్గెస్ట్ నెంబర్, అంటే స్మాల్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. జస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముందో అది వేసేయండి. ఫస్ట్ ఏముంది 14, ఆ 14 అలా వేస్తాం. ఓకేనా, తర్వాత ఇక్కడ ఎంత ఉంది 56, ఈ 56కి 14 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది చూడండి, యాడ్ చేస్తే 70 అవుతుంది. ఎంత అవుతుంది 70. నెక్స్ట్ కాలం ఏం చేయాలి, ఇక్కడ 60 ఉంది కదా, ఆ 60 వేసుకోండి, ప్లస్ పైన ఎంత వచ్చింది 70. సో ఎంత అవుతుంది 130. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న 86 ప్లస్ ఈ 130 యాడ్ చేస్తాం, ఎంత అవుతుంది 6, 11, 216. నెక్స్ట్ 74 ప్లస్ ఇక్కడ ఉండే 216 ఎంత అవుతుంది 80, 90, అంటే 290 అవుతుంది. నెక్స్ట్ 62 ప్లస్ 290, సో 0 2 2 15 1 352. సో 348 ఇక్కడ ఉండే నెంబరు ప్లస్ 352 యాడ్ చేస్తే 400. సో వాడు చెప్పిన ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ నియాన్ ల్యాంప్స్ అది వచ్చేసింది. ఓకే, క్లియర్. అంటే టేబుల్ అయిపోయింది, ఇంకా ఈ ఫార్ములా రాసి ఆ ఫార్ములాని ఎక్స్ప్లెనేషన్ చేసి మనం కనుక్కుంటాం. ఓకేనా, ఇలా ఎందుకు యాడ్ చేసుకున్నాం అనేది కొంతమంది ఈజీగా చెప్పేస్తారు, క్యుములే యాడ్ చేసుకుంటూ పోతాం, గుర్తుగా నేర్చుకొని ఉంటారు. బట్ ఎందుకు అనేది ఒక్క లింక్ చెప్తా, అదే ఒక్క లాజిక్ చెప్తా, గుర్తుపెట్టు. ఇప్పుడు బల్బుల గురించి మాట్లాడినాం కదా, సో ఇదేమిది లైఫ్ టైం. అవునా, అంటే ఒక బల్బు మండేదానికి ఛాన్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో టార్చ్ లైటే చూసుకోండి, ఆ టార్చ్ లైట్ని 1500 టైమ్స్ టచ్ చేస్తే మండుతుంది, 1500 కన్నా ఎక్కువ సార్లు టచ్ చేస్తే మండదు అని చెప్పారంటే. ఇంకా అంటే ఇక్కడ 2000 దాకా ఇచ్చాడు కదా, ఆ మధ్యలో అన్నిసార్లు మండుతుంది, అబౌట్ 2000 అయితే మండదు, ఆరిపోద్ది అని మీనింగ్. సో అలా ఆరిపోయేది మంటకుండా పోయే బల్బులు కౌంట్ 40. అలా కాకుండా కొన్ని ఎక్కువ టైమ్స్ మండుతాయి. అవునా,
అప్పుడు అవి 2500 టైమ్స్ మండింది కాబట్టి ఆ కౌంట్ ఇక్కడికి వస్తుంది. ప్లస్ అవి 500 దాటే కదా వచ్చింది, 1500 2000 దాటే వచ్చింది కదా, కాబట్టి వాటి కౌంట్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఇదైతే అవసరం లేదు, బట్ మీకు సబ్జెక్ట్ తెలియాలన్న ఉద్దేశంతో చెప్పాను. ఓకేనా? సరే, ఈ టేబుల్ అర్థమైంది కదా. ఏం చేస్తాము, మూడో దాని పేరు రాస్తాము, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని. ఫస్ట్ నెంబర్ అలాగే రాస్తాము, సెకండ్ నెంబర్ అలాగే రాసి దానిపైన ఉండేది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ అంటే థర్డ్ నెంబర్ అలాగే రాసి దానిపైన ఉండే 70 యాడ్ చేసుకుంటాం. ఇలా కంటిన్యూటీ చేస్తే ఎంత వచ్చింది, 400. ఒకసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ అనుకుంటే క్వశ్చన్లో చెక్ చేసుకోండి, క్వశ్చన్లో ఇచ్చుంటాం. ఒకవేళ క్వశ్చన్లో కూడా ఇవ్వలేదు అంటే ఇదంతా కూడా ఒకసారి యాడ్ చేసుకొని చూడండి, 400 ఖచ్చితంగా వస్తుంది. ఇలా టేబుల్ని కంప్లీట్ చేసుకున్నాక ఈ టేబుల్ కింద మీడియన్ ఫార్ములా రాయాలి. మీడియన్కి ఏం ఫార్ములా, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా రాసిన తర్వాత ఇదంతా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే మాత్రం మీకు 8 మార్క్స్లో 2 to 3 మార్క్స్ కట్ అయిపోద్ది. మీకు తెలిసిన ప్రాబ్లము, దాని ఎక్స్పాన్షన్ అనవసరంగా ఎందుకు పోగొట్టుకోవద్దు. ఓకేనా? సరే, ఇప్పుడు వీటినన్నిటినీ ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం నెక్స్ట్ చెప్తాను. నాకు ప్లేస్ కావాలి కదా, అందువల్ల నేను రఫ్ చేయాలి. సో మీరేం చేస్తారు, ఈ టేబుల్ ఫస్ట్ వేసుకోండి క్వశ్చన్, దీని కింద ఈ టేబుల్ వేసుకోండి, ఈ టేబుల్ కింద ఈ ఫార్ములా రాసుకొని దాని కింద ఇది రాసుకోండి. ఓకేనా? క్లియరా? నేను ఇది వరకు రఫ్ చేసుకుంటాను, లేదా ఇప్పుడే చేసేస్తాను, ఏముంది మీకు ఎందుకు ఇబ్బంది. వీడియో కొంచెం ముందుకు వెళ్ళారంటే కనిపిస్తుంది, హ్యాపీగా రాసేయచ్చు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు, అందుకని. ఓకేనా? ఇది రాసేసాం ఇక్కడ దాకా, హైట్ దాకా, సైజ్ ఆఫ్ ఏ క్లాస్ హైట్. సో దాని కింద రాయాలి. ఏం రాస్తాం చూడండి, ఇందులో మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్. ఇంతకు ముందు దానికైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం, ఇంతకు ముందు అంటే మోడ్ కనుక్కునేటప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కనుక్కొని చేసేసాం. ఇక్కడ అలా చేయకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే n/2 వాల్యూ కనుక్కో, n/2 వాల్యూ కనుక్కో. n అంటే ఇక్కడ ఇచ్చాడు కదా 400, 400/2 క్యాన్సిలేషన్, 2 1s are 2 2s are 2 0s are 2 0s. సో n/2 వాల్యూ ఎంత వచ్చింది, 200 వచ్చింది. n/2 ఎంత వచ్చింది, 200. ఇప్పుడు ఆ 200 ఈ టేబుల్లో ఉందా చూడండి. మ్యాక్సిమం ఉండదు, 99% ఉండదు. ఓకేనా? సో అది లేదు కాబట్టి దానికన్నా అబో చూడాలి. దానికన్నా అబో ఏమి, 260. మనకు వచ్చిన 200 కన్నా అబో నెంబర్ 260. ఫస్ట్ వచ్చే నెంబర్, ఇవి కూడా అబోనే, బట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇది కాబట్టి ఇదే ఇంపార్టెంట్. సో దీనికి పైన ఉండే వాల్యూ సిఎఫ్ అవుతుంది, అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీనికి ముందలుండేది ఎఫ్ అవుతుంది, ఏమవుతుంది, ఎఫ్ ఫ్రీక్వెన్సీ. దానికి ముందరుండే క్లాస్, ఈ క్లాస్ ఏమవుతుందంటే మీడియన్ క్లాస్ అవుతుంది, ఏమవుతుంది, మీడియన్ క్లాస్. సో దీనిలో లోయర్ లిమిట్ వాల్యూని ఎల్ అని పిలుస్తాం. ఓకేనా? చూసారా, అన్నీ అయిపోయింది, ఇంకేం లేదు, అన్నీ వచ్చేసింది. మనము n/2 కనుక్కున్నామంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి రాద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఎల్ ఇచ్చాడు కదా, ఎల్ రాద్దాం. ఎల్ ఎంత వచ్చింది, 3000 వచ్చింది. n/2 ఇక్కడ వచ్చేసింది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఏమి, సిఎఫ్ ఎంత, ఇక్కడ రాశాను చూడండి, 130. నెక్స్ట్ ఎఫ్ అంటే ఇక్కడ రాశాం కదా, ఇది మ్యాక్సిమం ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, మ్యాక్సిమం హైయెస్టే. అప్పుడప్పుడు రేర్ చెప్పా కదా, 99% హైయెస్టే వస్తుంది, 1% యాడో మిస్ అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు అయితే ఇవ్వరు. నెక్స్ట్ ఇంకేం మిస్ అయింది చూడండి, ఎల్ అయిపోయింది, n/2 మనం మొదల్లో కనుక్కున్నాం, సిఎఫ్ అయిపోయింది. హెచ్ మీకు తెలిసిందే, ఇక్కడ ఉండే డిఫరెన్స్ ఎంత ఉంది, 500. ఇక్కడ కూడా అంతే 500. హెచ్ అంతా 500. వాల్యూస్ అన్నిటి గురించి రాసిన తర్వాత ఇవి రాయాలి.
ఓకేనా. హెచ్ అంటే ఏంటని రాశాం కదా, సైజ్ ఆఫ్ మీడియన్ క్లాస్ అని, దాని కింద ఇది రాయాలి, ఇది. సో ఇప్పుడు తెచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ అంటే 3000 ప్లస్ n/2 అంటే 200 మైనస్ సిఎఫ్ అంటే 130 బై ఎఫ్ అంటే 86 ఇంటూ హెచ్ అంటే 500. సో 3000 ప్లస్ సబ్ట్రాక్షన్ చేస్తే 70/86 ఇంటూ 5. సో ఇక్కడ క్యాన్సిలేషన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏ టేబుల్తో పోతుంది? 2 టేబుల్తో తప్ప దేంతోనూ పోదు. సో క్యాన్సిలేషన్ చేద్దామా? చేస్తే కొంచెం బెటర్, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అందువల్ల. సరే, ఇది ఇప్పుడు చెప్పుకున్న దానిలో కొంచెం టఫ్గా ఉంది అంటే ఇది ఒక్కటే టఫ్. ఇది ఈ పాలంగా కాదు, మీడియన్లో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే కొంచెం కష్టం, మెల్లిగా చేయాలి, గుర్తుపెట్టుకోండి, స్లోగా చేయాలి. మనకి ఈ స్టాటిస్టిక్స్ అన్ని చాప్టర్లోనూ అన్ని ప్రాబ్లమ్స్లోనూ ఏది మీన్లో కానీ, మోడ్లో కానీ, మీడియన్ కానీ, ఇంకా మీట చెప్పబోయే వాటిల్లో కానీ ఎక్కడైనా సరే ఈ క్యాలిక్యులేషన్ కాడే కొంచెం జాగ్రత్తగా చేయి. దీనికి మీకు ఒకటే చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. ముందు మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్. ముందు మల్టిప్లికేషన్ చేయండి, తర్వాత డివిజన్ చేయండి. ఇది లాజిక్, ఇంకేమీ వద్దు. అనవసరం కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా దేని జోలికి వెళ్ళకండి, దేన్ని పట్టించుకోకండి. ముందు మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్. ఓకేనా? అంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయడానికన్నా ముందు ఏం చేయాలి? క్యాన్సిలేషన్ అవుతాను. సో క్యాన్సిలేషన్ చేద్దాం 2 టేబుల్తో. మా పెద్దది వద్దులేండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అంత. 2తో 2 4 జారు 2 3 జా 6. నెక్స్ట్ 2తో 2 3 జారు 6, 7లో 6 పోతే 1, 10 అంటే 3 5 జా. సో ఇంకా ఈ 43 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇంకా దేంతోనూ క్యాన్సిలేషన్ అవుతుంది. ఇలా క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్ అన్నాక, కాబట్టి ముందు ఈ మల్టిప్లికేషన్ చేయాలి. చేయండి, ఎంత వస్తుంది? 3000 ప్లస్ 35 ఇంటూ 5 ఎంత? 5 5 జార్ 25, 2 5 5 3 జార్ 15, ఇది ఒక 2 17, ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, 2 zeros బై 43. సో ఇది క్యాన్సిలేషన్ చేయాలి, అది ఖచ్చితంగా చేయాల్సిందే. 43 టేబుల్ వేసుకొని మరి కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో మనకి ప్లేస్ ఎక్కడుంది? ప్లేస్ ఏడా లేదే. సరే, ఈ టేబుల్ రఫ్ చేస్తా కొంచెం. సరే, టేబుల్ రఫ్ చేశాను, డివిజన్ చేస్తాను. 570 0 0 40. సో చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది? 1 జా, అవునా, 43. సబ్ట్రాక్షన్ చేస్తే 7 8. సో ఇది కరెక్ట్గా పోయిందా లేదా ఎలా తెలుస్తుందంటే, ఈ ఇక్కడ ఉన్న దానికన్నా రిమైండర్ ఈడ సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూ చిన్నదిగా రావాలి. అలా వచ్చిందంటే మనం కరెక్ట్గానే పోతా ఉంటాం అన్నది. సో నెక్స్ట్ 7 డౌన్ అవుతుంది. సో 2 జా చూసాము అంటే ఎంత వస్తుంది ఒక్కసారి చెక్ చేసుకుంటాం. ఓకేనా? ఎంత రావచ్చు 2 జార్ అంటే? ఒకసారి ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా కొంచెం జాగ్రత్తగా చూద్దాము. 2తో కదా క్యాన్సిలేషన్ చేసింది, 43 వచ్చింది. 4 జారు 3 జారు 35 సరిపోయింది. దీంతో 5తో మల్టిప్లై చేస్తే ఇదిగోండి ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది. ఏం మిస్ అయిందో చెప్తా చూడండి. ఎందుకంటే ఆడ క్యాలిక్యులేషన్ కాడ కొంచెం జాగ్రత్తగా చేయాలి, అందువల్ల ఏం లేదు. 5 5 జార్ 25, 2 5 వేసిన, మళ్ళీ 5 3 జార్ 15, 15 ఒకటి 17 అన్నా. ఆ 17 గబామని ఈ సైడ్ వేసేసిన, ఆ సైడ్ వేయకూడదు, ఈ సైడ్ వేయాలి. ఓకేనా? జస్ట్ స్మాల్ మిస్టేక్, సారీ. ఆ సైడ్ వేసిన, ఈ సైడ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 zeros ఉంది కదా,
2 zeros by 43. ఇది మ్యాటర్. సో 43 70. సో ఇప్పుడు చూడండి డివిజన్. ఓకేనా, 43 మనకి 175 తీసుకుంటాం. ఎందుకంటే 17 తీసుకున్నామంటే ఇది బిగ్గెస్ట్ అయిపోదు, మనకి ఇది కావాలి. సో 43 టేబుల్ మనకి అక్కడ వచ్చు 43, నాకు కూడా రాదు కదా. సో అవసరమైన దాన్ని వేసుకుంటా పోతాం. ఎలా చూడండి, 43 1 జా తెలుసు మనకి, 43 2 జారు 2 6 2 4 జార్ 8. నెక్స్ట్ 43 3 జారు 3 3 జార్ 9 3 4 జారు 12. నెక్స్ట్ 43 3 4 జారు 3 4 3 జార్ 12 1 2 4 4 జార్ 16 1 70. సో చాలు సార్, మీకు ఎలా తెలిసింది చాలని? ఇంకా పోవచ్చు కదా, 10 దాకా కదా మనకు టేబుల్స్ ఉండేది, మీరు ఎందుకు 4 దాకా చేశారు అనే డౌట్ కొంతమందికి వస్తుంది. ఎందుకు లేదు, ఇక్కడ చూశారంటే 175 ఉంది. సో దాని దగ్గరికి వచ్చే నెంబర్ వరకు చేసిన అంతే. ఓకేనా, అంతే, దానికన్నా చిన్న. నెక్స్ట్ స్టేషన్ అంటే ఖచ్చితంగా దీన్ని దాటి వెళ్ళిపోద్ది. మనకెందుకు, అవసరమైతే చేద్దాం, అవసరం లేకుండా చేయకూడదు. సో ఎన్ని టైమ్స్ 4 జారు 702. సబ్ట్రాక్షన్ చేస్తే 3. సో ఒక 0 డౌను. దీనికన్నా చిన్నది వచ్చింది కదా, అవునా? అప్పుడు ఏ టేబుల్తో పోతుంది? 43 0 జా 0, 43 0 జా 0, 43 0 జా 0. సబ్ట్రాక్షన్ చేస్తే 30, ఇంకోటి 0. సార్ ఇక్కడే మీరు డౌన్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు 0 వేశారు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చిన్నప్పుడు నేర్పించుంటారు, బట్ చాలామంది మర్చిపోయి ఉంటారు. అందుకని ఇక్కడ చెప్తాండి అవసరమై. ఒక నెంబర్ని డౌన్ చేసుకున్నాక రెండో నెంబర్ వెంటనే డౌన్ అవ్వకూడదు, 0 పెట్టిన తర్వాతే డౌన్ అవ్వాలి. సో 0 పెట్టిన తర్వాతే డౌన్ అవ్వాలి. ఆ 0 ఎందుకు పెడతామంటే 43 0 జా 0 అలా పెట్టడం జరుగుతుంది. సో ఎంత 300 దాకా పోవాలి. అక్కడ ఎంత ఉంది 172. సో ఎక్కడ దాకా పోవచ్చు. సో నేను 5 చేయను, డైరెక్ట్ 6 చేస్తా. మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. 5 కావాలంటే కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే రాదు, 99% రాదు. 5 3 జార్ 15 1 5 5 4 జార్ 21 20. చూడండి ఇంకా గ్యాప్ ఉంది కదా దండిగా. సో మళ్ళీ ఒకసారి చేద్దాం. మా 6 3 జార్ 18 1 8 6 4 జార్ 24 5 25. సో దగ్గరికి వచ్చింది. ఇంకొకసారి చేసామంటే ఖచ్చితంగా దాటి వెళ్ళిపోద్ది, కావాలంటే చేసాం. 43 7 జార్ 7 3 జార్ 21 2 1 7 4 జార్ 28 ఇది ఒక 2 30. సో 301 దాటి వెళ్ళిపోయింది కాబట్టి 7 జార్ తీసుకోకూడదు, 6 జారే తీసుకుంటాం. మళ్ళీ ఇంక మార్చానా, ఇది కొంచెం టైం పడుతుంది, బట్ తప్పదు. ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే 42. ఇంకా లేదుగా, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. సో వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, 43 10 జారు 430, ఇది 420, అంటే 9 జార్ వరకు వెళ్ళింది అని అర్థం. సో 9తో చేయొచ్చు, డైరెక్ట్గా 9తో చేయొచ్చు. 9తో చేస్తే 9 3 జారు 9 3 జారు 27 9 4 జారు 36 ఇదొకటి 38. సో సబ్ట్రాక్షన్ చేశాము అంటే 311లో 8 పోతే 33 వస్తుంది. సో పాయింట్ పెట్టుకుంటే 0. సో ఇక్కడ 9 జార్, సో 8 జార్ వస్తుంది. చాలండి, ఇంకా వెళ్ళకండి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ చాలు, ఎందుకంటే ఇక్కడికే టైం ఎక్కువ అయిపోద్ది. ఇది ఒక్కటి కొంచెం కష్టం. ఇది అన్నిట్లోనూ రాదు, ఓన్లీ మీడియన్ ప్రాబ్లంలోనే వస్తుంది. మోడ్లో ఇలాంటివి రావు, మీన్లో రావు, 50-70% రావు. కానీ మీడియంలో మొత్తం వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త, అందుకే చెప్పింది. ముందు క్యాన్సిలేషన్ చేస్తాము, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ చెప్పా కదా, ముందు మల్టిప్లికేషన్ తర్వాత ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ ఇది అయిపోయినాక డివిజన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి.
నేను క్యాన్సిలేషన్ ఎందుకు చేశానో కూడా చెప్తా చూడండి. ఈ క్యాన్సిలేషన్ చేయలేదనుకోండి 86 టేబుల్ వేయాల్సి వచ్చేది. దానికన్నా 43 టేబుల్ కొంచెం ఈజీగా, అందువల్ల ఇంకేం. సో ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ? 406.98. సో ఇదంతా చేసిన తర్వాత ఏం చేయాలో మనం మర్చిపోతాం. ఈ టేబుల్ వేసిన తర్వాత మ్యాక్సిమం అందరూ మర్చిపోతారు. ఆ టేబుల్ అంత పెద్దది, బుర్ర తినేసి ఉంటుంది. సో ఏం చేయాలి ఇలా? ఒక్కసారి స్లోగా ఆలోచించుకోవాలి. మనం ఏం చేసాము? మీడియన్ ప్రాబ్లం చేసి ఉండాము. సో మీడియన్ ఫార్ములా యూజ్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. అంటే మీడియన్ వచ్చింది. సో మీడియన్ గురించి రాయాలి. మీడియన్ గురించి ప్రాబ్లంలో ఏం అడిగాడు? ది మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ ల్యాంప్. సో ఆ స్టెప్ రాయాలి. మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ ల్యాంప్ ఈజ్ ఈక్వల్ టు 406.98. ఇది ఆన్సర్. ఓకేనా? ఇంతవరకు మీరు చేసినారంటే 8 మార్క్స్ అలాగే దిగిపోతాయి, ఎటువంటి డౌట్ లేదు. సార్ మా వల్ల క్యాలిక్యులేషన్ కాదు సార్ అనేవాళ్ళు మీకు ఒక్క విషయం చెప్తా చూడండి, కనీసం ఇంతవరకు చేయండి. ఓకేనా? ఈ మల్టిప్లికేషన్, ఈ డివిజను ఇదంతా మాకు కష్టం సార్, కన్ఫ్యూజ్ అవుతా అనేవాళ్ళు కనీసం ఇక్కడి వరకు వేస్తే మీకు మినిమం 6 మార్క్స్ అన్న పడుతుంది. ఓకేనా? మినిమం 6 మార్క్స్. మీ అదృష్టం బాగుంది, చేసే సార్ కానీ మేడం కానీ మంచి ఒపీనియన్తో మీ మీద ఉన్నారు, దీనికి ముందు క్వశ్చన్స్ బాగా రాసి ఉంటారంటే అక్కడ మీకు ఒక్క హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ యాడ్ అయ్యి 7 మార్క్స్గా పడుతుంది. 8 మార్క్స్ అయితే కంపల్సరీ పడదు. ఎందుకంటే 8కి 8 రావాలంటే ఈ వాల్యూ ఉండాలి, ఈ సెంటెన్స్ రాసి ఉండాలి, అప్పుడే 8 మార్క్స్ పూర్తిగా పడుతుంది. మీరు ఇంతవరకు చేసినారంటే మీ అదృష్టం బాగుందంటే 7 మార్క్స్, కొంచెం పర్వాలేదనుకుంటే 6 మార్క్స్ పడుతుంది. ఓకేనా? మ్యాక్సిమం మీరు అంతా పూర్తి చేయడానికి చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్ వదలకండి. ఓకేనా? ఎందుకంటే 8 మార్క్స్ ప్రాబ్లం అది మీకు పాస్ ఆఫ్ ఫెయిల్ డిసైడ్ చేసే ప్రాబ్లమ్స్ చాలామందికి. అందువల్ల 8 మార్క్స్లో ఎటువంటి ప్రాబ్లం వదలకుండా చేయడానికి చూడండి. 5 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అయిపోవాలి మీకు 8 మార్క్స్లో, తప్పులు పోకుండా నీట్గా చేయండి. ఓకేనా? సరే, ముందు ఇది నీట్గా రాసుకోండి. ఎలా రాసుకుంటారో నేను క్వశ్చన్ తుడిపేసి ఉండా కదా, సో కొంచెం వీడియో వెనక్కి వెళ్ళాలంటే క్వశ్చను టేబుల్ ఉంటుంది, దాని తర్వాత ఈ టేబుల్, ఈ ఫార్ములా, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ రాసిన తర్వాతే ఈ n/2 వాల్యూ నుంచి రాయండి నోట్స్. ఓకేనా? మర్చిపోకండి. ప్రాక్టీస్ ప్రాబ్లం ఇస్తాను, రాసుకోండి నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ది డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ది వెయిట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్. ఫైండ్ ది మీడియన్ వెయిట్. సో మీడియన్ వెయిట్, మీడియన్ అన్నారు కాబట్టి ఇంకా హ్యాపీ, మీడియన్ ఫార్ములా ఈజీగా రాసేయచ్చు. ఏం టేబుల్ చూడండి, వెయిట్ ఇన్ కేజెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. సో ఇది ఫ్రీక్వెన్సీ, దీని టోటల్ వాడే చెప్పేసాను 30. సో ఇంతకు ముందులాగే ముందు టేబుల్ వేసుకుంటాం, టేబుల్ తర్వాత ఫార్ములా, మీడియన్ ఫార్ములా రాయాలి. మీడియన్ ఫార్ములా రాసిన తర్వాత ఆ ఫార్ములాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాల్యూస్ n/2 కనుక్కోవాలి ఫస్ట్, తర్వాత రిమైనింగ్ వాల్యూస్ ఎల్, సిఎఫ్, ఎఫ్, హెచ్ కనుక్కోవాలి. కనుక్కున్నాక వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఆన్సర్ రాయాలి. రాసిన తర్వాత చివరిలో స్టెప్ ఏం రాయాలి? మీడియన్ వెయిట్, మీడియన్ వెయిట్ అని పెట్టి మనకు వచ్చిన వాల్యూ రాయాలి. ఇలా చేస్తే 8కి 8 మార్క్స్ పడుతుంది. ఓకేనా? దీంతోపాటు మీకు ఫస్ట్ నుండి ఒకటి చెప్తా అంట, ఒక ప్రాబ్లం వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది అని. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది, అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో ఈ వీడియోలో మీ పని ఏమి? మీడియన్ క్లియర్గా ఫార్ములా నేర్చుకోవడం, దాన్ని నీట్గా టేబుల్ ఫామ్లో రాసి క్యాలిక్యులేషన్ చేసి మల్టిప్లికేషన్, డివిజన్ తప్పుపోకుండా చేయాలి. ఓకేనా? సరే, ఇప్పటికిప్పుడు ఈరోజే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇది కొంచెం డెడ్ ఈజీనే, ఎందుకంటే అంత బిలో 100 లోపలే ఉంది. ఇంతకుముందు అబో 1000 గెలిపింది. ఓకేనా? నియాన్ బల్బ్స్ అన్ని 400 పెట్టారు.
సో కొంచెం పెద్ద వాల్యూస్ కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం నేను చేసి మీకు చెప్పింది. ఇప్పుడు మీకు ఇచ్చింది చిన్న ప్రాబ్లం, హ్యాపీగా చేసేయచ్చు. ఓకే, సరే, నీట్గా నోట్ చేసుకోండి, ఈరోజే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సరే, చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 77, అంటే ఇంకా 23 డేసే ఉన్నాయి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. సో 23 వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి. సో ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.